వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు స్వర్ణయుగం, గౌడ్ కార్పొరేషన్ చైర్మన్. సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు. శిశు మృతికి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కారణమని శిశువు బంధువులు ఆరోపణ. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతిపై స్టేట్ హెల్త్ జాయింట్ సెక్రటరీ రమేష్ కిషోర్ స్పందన. పెందుర్తిలో ఓలా షోరూం సర్వీస్ సెంటర్ ప్రారంభం. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నాను. డాక్టర్స్ కూడా కొంచెం టైం పడుతుంది జల్దీ రికవర్ దానికి. గాలిది మైండ్ సెల్స్ అనేది కొంచెం స్లోగా మూవ్మెంట్ వస్తుంది. అది ఎన్ని రోజు అనేది కన్ఫామ్గా చెప్పలేము. 1 month అనేది చెప్పలేము. అది బాడీలోంచి సెల్ఫ్ వస్తేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడైతే కాన్షియస్ లేదు. కాళ్ళు ఒక 4-5 days నుంచి బాడీ రెస్పాన్స్ చేస్తున్నాడు. ఇంజక్షన్ ఇచ్చి ఇక్కడ నొప్పైనట్టు వర్ష చూపిస్తున్నాడు. 2 days నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నట్టు అని గుర్తుపడ్డాడు. డాక్టర్స్ ఏమంటారంటే పక్కన నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే నిన్న నుంచి ట్రై చేస్తున్నాం కానీ రెస్పాండ్ సపరేట్గా దాంట్లోనే వెంటిలేటర్ సపోర్ట్ అయితే తీసేస్తున్నాం. ఆర్థిక సాయం అంటే అదే మిలిటరీ మూవీస్ అవి సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెప్పించారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs వీడియో వచ్చింది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. 10 lakhs వీడియో ఇచ్చారు. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. మేనేజర్స్ వాళ్ళందరూ పని చేస్తారు. ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచి వచ్చింది. మా తరఫు నుంచి సాధించారని అవుతున్నారని అనుభూతితోనే నేను కేసు రిటర్న్ తీసుకుంటాను. అట్లా ఎవరు ఫోన్ చేయలేదు, ఇది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతారు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటామని చెప్పాను. లేదు అట్లా ఏం లేదు. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు 4 o'clock రిటర్న్ తీసుకుంటాను. మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన ఎక్కడ దొరకకపోతే మా పాపను డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీసు వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది. లోపల ఏమైందో మీరెంత వీడియో చూసారో నేనంతే వీడియో చూసాను సార్. లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ వాళ్ళ అమౌంట్ చేస్తాను. 10 లక్షల డీడీ క్లియర్ అయిపోయిందా? అల్లు అర్జున్ గారు అప్డేట్స్ అడుగుతున్నారా? అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు. సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చారు. రవి సార్ కూడా 2 సార్లు వచ్చారు. గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చి ట్రీట్మెంట్ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు. మాకు బిల్స్ కొరకు అయితే ఏం చెప్పలేదు.
వాళ్ళు ఏమన్నా మేము చూసుకుంటాం, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయము, మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. సీఎంతో చర్చించిన విషయాల గురించి తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఉద్దేశమని అన్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరపున ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్లో ఏదైతుందో చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డిసి ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డిసి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్. కూటమి ప్రభుత్వంలో బీసీలకు స్వర్ణయుగమని గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, కానీ మా ప్రభుత్వం వచ్చాక బీసీలకు స్వర్ణయుగమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దీన్ని స్వాగతించకపోగా అవమానకరంగా మాట్లాడటం బీసీలను అవమానించినట్టు కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే 2047 విజన్ డాక్యుమెంట్ ఉందో దానిలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఈ డాక్యుమెంట్ని తయారు చేయటం జరిగింది. బీసీల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఇంకా పోలా.
ఏదైతే పూర్ టు రీచ్ వంటి విధానాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీరు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో బీసీల రక్షణ చట్టం గురించి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. భవిష్యత్తులో బీసీలకు ఇది ఒక వజ్రాయుధంగా ఉపయోగపడాలా. దీనికి సంబంధించి సాంకేతికంగా న్యాయపరంగా అన్ని అంశాలను కూడా కులక్షంగా చర్చించి ఈ రక్షణ చట్టాన్ని తయారు చేస్తా ఉన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు పరితపిస్తా ఉన్నాడు. అంతేకాదు బీసీ ఫెడరేషన్లు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సమాజం కావచ్చు, బలోపేతం కోసం రోడ్ మ్యాప్ కూడా తయారు చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇంటి ముందున్నటువంటి బీసీఎస్సీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఇళ్ళు పీకి ఆయన రోడ్డేసుకున్న మాట వాస్తవం కాదా? ఆయన బీసీల పక్షపాత? జగన్మోహన్ రెడ్డి గారు మీరు బీసీల పక్షపాత? మీరు ఆ విధంగా ఉంటే వాళ్ళ ఇళ్ళు పీకేవాళ్ళ? మీ రోడ్డు కోసం వాళ్ళ బలి పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 4,500 కోట్లు ఖర్చు పెట్టి 3,000 కిలోమీటర్లో సిమెంట్ రోడ్లను ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళకి ఒక్క జనవరి లోపు మేము చేస్తామన్నామని చెప్పి గర్వంగా మనం చేస్తూ ఉన్నాం. ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల పక్షపాతి ఉన్నటువంటి ప్రభుత్వం. ముఖ్యంగా ఈ విజన్లో ఏదైతే ఉందో బలహీన వర్గాలకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఉపాధి భద్రత, విద్యా భద్రత కల్పించే విజన్ 2047పై మీ విధానం ఏంటి అని చెప్పి కూడా నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏదైతే P4 మోడల్ ద్వారా లబ్ధి పొందేటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మీరేమనుకుంటున్నారు? బలహీన వర్గాల లబ్ధి పొందుతున్నారనుకుంటున్నారా? సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్లు ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు. డైరెక్టర్ కోసం హీరోయిన్ రష్మిక ఫీలింగ్స్ సాంగ్ చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే జనం ఆలోచిస్తారు. కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చే సినిమాలు సరిగా ఆడకపోవచ్చు. అయితే దానికి నష్టాలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 500 కోట్లు, 1000 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల చేత భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వసూలు ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకొని ప్రయత్నిస్తారు, ఎక్కువ టికెట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వంతో ప్రోత్సాహాలు పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఉన్నారు. ఇది ఒకవైపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇంకొక 2,000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చి అంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు, కానీ క్రైమ్, అశ్లీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు. అందుకని డబ్బులు రావాలి కాబట్టి. సరే, అది కళాం తల్లి తటన పడుకోండి, కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశ్లీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్, నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద సినిమాలు తీస్తా ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సినిమా తీస్తున్నారు, రోడ్ షో చేసుకుని సినిమా హాల్కి వెళ్ళి పదవి రావడం వేరు. అది జనం వెంటబడుతున్నారు. సహజం, జనం వెంటబడే సహజం. జనం తప్పడానికి వెళ్ళా. అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి, దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి, దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి. ఎట్లా ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమాని ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తున్నారు.
రేట్లు పెంచుకుని మీరు ఏర్పాటు చేసి ఎవరు చేస్తారు? జనంతో కొనుక్కుంటున్నారు. 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు 20 రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తారక జనం దోపిడీ. ప్రజలను దోపిడీ చేసి వాళ్ళు లాభాలు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నిర్మాతలు కానీ 100,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మనకి కనిపిస్తా ఉన్నట్టు దగ్గర. ఆ నేపథ్యంలో పుష్ప సినిమా మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి? అది క్రైమ్ సినిమా బాగా చూస్తారన్నమాట వాస్తవే. కానీ పేరు మోసిన ఎర్ర జనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోజం సృష్టించి దాన్ని యూత్ కి అట్రాక్ట్ చేయించి చివరికి అశ్లీల పూర్తితో కూడినటువంటి సినిమాలు. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది చెప్పి. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మానందాన్ని చంపుకొని ఆ కళాపోషణ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తారంటే అది ఆదర్శవంతం కానే కాదు. దీన్ని నేను ఘటన జరిగింది, ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు, తీరా నష్టం 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తెచ్చిపెట్టారు. అందులో వైద్యులు పెద్దది కాదు. అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు. ప్రభుత్వం టెక్కలి జిల్లా ఆసుపత్రిలో బుధవారం శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే శిశువు మృతికి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కారణమని శిశువు బంధువులు ఆరోపిస్తున్నారు. నార్మల్ అవలేను మరి సాధ్యం కాదంటే సిస్టర్లు పటాయించి పాడల మీద బాగేస్తారు. ఏడ్చుకొని అది మాకు అక్కడ ఉంచలేదు, తోలేరు. అదేమో ఏడ్చుకొని అలా మరి చెప్పి మరి ఉంటారు వెయ్యల్లో మరి నిద్ర లేకపోతే ఇంకా ఇదైతే మేడం మరి 2 గంటలకి ఫోన్ చేయగారు వచ్చుంటే నా మనవాడు చచ్చిపోండి. ఆ అమ్మ రాలేదు. 6 గంటలకు 5 గంటలకు వస్తాను. ఆ 6 గంటలకు 5 గంటలకే వచ్చింది. ఆ 5 గంటలకు కూడా రాకపోతే నా పాటలు కూడా ఉండదు. ఆ మాట ఇప్పుడు అన్నాను లోనికి వెళ్ళి మేడం గారు. అంటే అందరికి అనగా చేస్తామమ్మ, నేను రాని దాన్ని ఎందుకు మాత్రలు వేయమన్నావు అన్నాను. ఇది వచ్చింది ఇప్పుడు ఉంటామని ఉన్నాం కదా, జాయిన్ అయిపోయినాం కదా, జాయిన్ అయిపోయినా మొత్తము ఇప్పుడు వచ్చింది మాటలు ఇచ్చింది. ఈ నైట్లో లేక రేపు చేసింది. ఇప్పుడేమి ఉండుందిమా సత్రం చేసిందో లేకపోతే మా నార్మల్ డెలివరీ చేసిందో ఏడు చేసిందో ఆయన అంత ఎట్టండి అమ్మ అందరికి అనగా చేస్తాను అంటాను మేడం గారు. దేని వల్ల అయినా నీ వల్లే నా మనోడు చనిపోవడం, నువ్వు రాకపోవడం వల్లే, ఆ అమ్మ రాకపోవడం వల్లే. ఆ రెండోప్పుడు నాతో మాట్లాడింది వచ్చింది, లేకపోతే నాకు తోలిస్తుంటే నా బాధని పడింది. ఎక్కడ చచ్చిపోయింది అది మా కారణం అయిపోయింది. మధ్యాహ్నం అంబులెన్స్ తోలిస్తుంటే నా కారణం అయిపోయింది. ఆ మేడం గారు రాకపోవడం వల్ల తెల్లారి 5కి వచ్చింది, 6 గంటలకి చేసింది. 6:30కి ఏమంటే అక్కడ షిఫ్ట్ చేసింది. ఇక్కడ ఏట ఆ సార్ ఏటన్నారు, నా కొడుకు పిలిచినాడు అన్నాడు, శ్రీకాకుళం తోలుతాము అన్నారు. నేను అక్కడ 1/4 గంట అవ్వలేదు, మరి ఎందుకు కావాలి ఇది లేదు సారు, మరి లాభం లేదు పిల్లడు ఇది లేదు స్లోలు అనుకున్నాను. మరి మేము ఏడు చెప్తాం రాయన. నా మనోడు పట్టలు ఎక్కువని నేను డబ్బు కాజపడి ఎక్కడాక నా మనోడిని మేడం తన అంటారు, అందరికి అనగే చేసినాను అంటాడు. నేను డెలివరీ అవ్వలేదు అమ్మ రాయమ్మని ఊళ్ళో ఎంతమంది మళ్ళీ లేకపోతే డిశ్చార్జ్ ఇచ్చామని అమ్మ నేను వెళ్ళిపోతుంది. సిస్టర్లు ఉన్నారు కదా, అది తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంత పది అయితే డిశ్చార్జ్ ఇచ్చినారు కదా. ఆ అమ్మ వచ్చింది కదా, తెల్లారి వచ్చింది. ప్రాణం లేదు నా మానవుడికి, ఎంత మానవుడు. మీ పేరమ్మా? నా పేరు కృష్ణ. మేము పాండవరం కైసారమ్మా. ఏ డాక్టర్ గారితో మాట్లాడారు? డాక్టర్ గారి పేరు నాకు తెలిసి మేడం గారు. నైట్ రాకపోతే ఎందుకు మందు వేయాల ఇలాగే అందరికి పట్టణ పెట్టి ఏదో వచ్చిన చేసినారు. నా మానవుడికి పట్టణ పెట్టి కొట్ట
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతిపై స్టేట్ ఈస్ హెల్త్ జాయింట్ సెక్రటరీ రమేష్ కిషోర్ మాట్లాడారు. దేవి రెగ్యులర్ చెకప్ కు వచ్చినప్పుడు గైనకాలజిస్టు చేతన కాలు కడుపు పొంగడంతో ఆసుపత్రిలో చేరాలని రెఫర్ చేశానని అన్నారు. ఉమ్మునీరు పోయి పేషెంట్ కు ఫిట్స్ వచ్చిందని 10 నిమిషాల్లో ప్రాణం పోయిందని సిబ్బంది తెలిపినట్లు తెలిపారు. దాని మీద పర్యవేక్షణ చాలా పకడ్బందీగా స్ట్రిక్ట్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ కేసు విషయంలో మధ్యాహ్నం 12:30కి వచ్చింది. రెండో డెలివరీ దట్టు ఇంతకుముందు ఆపరేషన్ అవ్వలేదు కాబట్టి ట్రయల్ ఇద్దామని పేషెంట్ వచ్చినప్పుడు ఓపీలో రెగ్యులర్ ఓపీకి వచ్చారట. ఆవిడ చూసినప్పుడు ఆ గైనకాలజిస్ట్ గారు చేతన అనే డాక్టర్ గారు పరీక్ష చేసి కాళ్ళు వాపు ఉంది, కొద్దిగా పొట్ట దగ్గర కొద్దిగా వాపు ఉంది అని చెప్పేసి ఎందుకైనా మంచిదని పేషెంట్ అడగకపోయినా అడ్మిట్ చేశారు. యాక్చువల్గా ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చి 25/12 ఉంది నుంచి జనవరి 1-2 తారీఖుల మధ్యలో 1 వీక్ ప్లస్ ఆర్ మైనస్ అని ఉంటుంది కాబట్టి జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఆమె నైట్ 12 గంటల వరకు కూడా బయట చక్కగా వాళ్ళ అత్తగారు పేషెంట్ ఇద్దరు బయట కూర్చుంటే వీళ్ళే బలవంతంగా అమ్మ బయట తిరగకండి అని చెప్పి లోపల చలిగాలికి ఎందుకని చెప్పి తీసుకొచ్చి మార్చారు. యాక్చువల్గా లేబర్ రూమ్లో ఉన్నటువంటి ట్రయల్స్ రూమ్ అని ఉంది. అక్కడ మానిటర్స్ అన్నీ ఉంటాయి, మానిటర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, అక్కడే ఉంచారు. అయితే వీళ్ళు మాట్లాడితే పేషెంట్ బయటికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి వాళ్ళు యాంటీనేటల్ వార్డు దాని పక్కనే ఉన్నటువంటి దానికి ఆనుకునే ఉంది యాంటీనేటల్ వార్డు. అక్కడ ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడే ఉంటారని చెప్పి ఆ నైట్ డ్యూటీలో ఉన్న సిస్టర్ గారు వెంటనే నైట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు నైటు గైనకాలజిస్టు డాక్టర్ చేతన అని వారు వచ్చి 8:40కి పరీక్ష చేసినప్పుడు నొప్పులు ఏమీ లేవు, మామూలుగా ఉంది. అయితే ఎందుకైనా మంచిది ఇండక్షన్ పెడదామని చెప్పేసి ట్యాబ్లెట్స్ మిసోప్రాస్టల్ అనే ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకోమని చెప్పడం జరిగింది. నైట్ 12 గంటలకు ఇచ్చారు. సెకండ్ డెలివరీ అంటే నార్మల్గా అయిపోతుంది, జనరల్గా దానికి పెద్ద రొటీన్గా జరిగిపోయేది. ఈవెన్ పిహెచ్సిలో కూడా ఇలాంటివి డెలివరీలు అవుతుంటాయి. కమ్యూనిటీ హెల్త్ 30 పడకల హాస్పిటల్లో కూడా ఏమీ ఎఫర్ట్ లేకుండా అయిపోతుంది. అయితే అవి పెట్టడం జరిగింది, ట్యాబ్లెట్ పెట్టారు. పేషెంట్ ఇబ్బంది ఏమీ లేదని తెల్లవారుజాము 4 గంటలు కూడా చూసినప్పుడు పరీక్ష చేసినప్పుడు పూర్తిగా ఇంకా దానికి ఓపెన్ అవ్వలేదు, లోపల ద్వారం ఇంకా మూసుకొని ఉంది, 2 సెంటీమీటర్స్ డైలటేషన్ ఉందని చెప్పడం జరిగింది. 6 గంటలకు కూడా మళ్ళీ తెల్లవారుజాము చూసినప్పుడు కూడా బాగానే ఉంది, పేషెంట్ స్టేబుల్గానే ఉంది, ఏం కంప్లైంట్ లేదు. ఆమెతో పాటు ఆశా కూడా ఉంది. ఆ పేషెంట్ కూడా ఆశా వచ్చారు, అలాగే వాళ్ళ అత్తగారు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న మ్యాటీ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ డ్యూటీలో ఉన్న వాళ్ళిద్దరు సోనియా అనే స్టాఫ్ నర్స్ గారు కూడా కంటిన్యూ చూస్తున్నామని ఆవిడ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కానీ సడన్గా 7 గంటలకి ఒక్కసారిగా పేషెంట్ ఉమ్మునీరు పోయింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రికార్డులో కూడా కేస్ షీట్లో కూడా అలాగే రాసి ఉంది. ఆ ఉమ్మునీరు పోవటం, ఉమ్మునీరు పోయిన వెంటనే కంప్లైంట్ వీళ్ళకి వచ్చి చెప్పడం, వెళ్ళేసరికి పేషెంట్ అనుకోకుండా అన్కాన్షియస్ ఫిట్స్ లాగా రావడం జరిగిందని నోటీస్ చేశారు. ఇమీడియట్గా గబగబా డ్యూటీలో ఉన్నటువంటి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ని పిలవడం జరిగింది. ఆవిడ వచ్చి వెంటనే చూడటం, ఆ పేషెంట్కి చూసేటప్పటికి పల్స్ బీపీ బాగా లోగా ఉందని చెప్పి ఇమీడియట్గా సెలైన్ అది పెట్టి సిపిఆర్ హార్ట్ పల్స్ రేట్ కూడా తగలకపోవడం. పెందుర్తిలో ఓలా షోరూమ్ సర్వీస్ సెంటర్ ప్రారంభం. దేశవ్యాప్తంగా 4000 స్టోర్లతో ఈవీ విప్లవం వేగవంతం. సర్వీస్ సెంటర్లతో కలిపి 3200 పైగా కొత్త స్టోర్లు. మెట్రోలు టైర్ 1, 2 నగరాలు దాటి చిన్న పట్టణాలు, తాలూకాలకు విస్తరణ. S1 పోర్ట్ఫోలియోపై 25,000 వరకు తగ్గింపు. భారత్లో అతిపెద్ద ప్యూర్ ప్లే ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ చిన్న పట్టణాలు, తాలూకాలకు విస్తరిస్తుంది. అందులో భాగంగా బుధవారం పెందుర్తి జంక్షన్లో ఓలా షోరూమ్ సర్వీస్ సెంటర్ను మాజీ కార్పొరేటర్ సెరగడం చిన అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్తో పర్యావరణానికి హాని ఉండదన్నారు. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు ఎన్నో ఫీచర్లతో లభిస్తున్నాయని తెలిపారు. డిజిటల్ కీ ఉండడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఉండదన్నారు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనన్నారు. ఈ సందర్భంగా ఓలా కోస్టల్ సిటీ లీడ్
వాన లోకేశ్వరరావు మాట్లాడుతూ ఓలా నెట్వర్క్ దేశవ్యాప్తంగా 4,000 స్టోర్లకు విస్తరించినట్లు తెలిపారు. ఈవీ రంగంలో ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విస్తరణలలో ఇది ఒకటన్నారు. ఈ సందర్భంగా ఓలా ఏరియా సర్వీస్ మేనేజర్ డిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రతి నగరం, పట్టణం, తాలూకాకు మా నెట్వర్క్ ను విస్తరిస్తున్నందున ఈ రోజు భారతదేశపు ఈవీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. సర్వీస్ సెంటర్లతో కలిసి కొత్తగా తెరిచిన స్టోర్లతో ఈవీ కొనుగోలు యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా పునర్నిర్వచించామని చెప్పారు. ఇది ఓలా ఎలక్ట్రిక్ ను దేశంలో ఆటోమోటివ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ల అతిపెద్ద కంపెనీ యాజమాన్యంలోని నెట్వర్క్ గా చేస్తుంది. నా పేరు లోకేశ్వరరావు. నేను మన కోస్టల్ ఏరియా ఏపీ కోస్టల్ ఏరియా సిటీ లీడ్ను. సో ప్రజెంట్ యాక్చువల్గా మనకి ఓలా టోటల్గా ఈరోజు డిసెంబర్ 25వ తారీఖున ఆల్ ఓవర్ ఇండియా సెంట్రలైజ్డ్గా మనకి టోటల్ 4,000 స్టోర్స్ అనేది గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నాం. సో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ అనమాట ఓలాలో. అండ్ ఎటువంటి అంటే ఈవెన్ ఏ కాంపిటేటర్ స్టోర్ కానీ ఎటువంటివి కూడా ఏది కూడా ఏంటంటే 2,500 కంటే ఎక్కువ ఏవీ లేవు. ఈవెన్ దో సమ్ స్టోర్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ కార్పొరేట్ స్టోర్స్ ఏవి కూడా లేవు. బట్ ఓలా ఫస్ట్ టైం ఇండియాలో 4,000 స్టోర్స్ అనేది ఓపెన్ చేసింది. అండ్ ఇది కూడా ఏంటంటే కస్టమర్స్ ప్రతి మండలంలో కానీ ప్రతి తాలూకులో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, రేపు పొద్దున్న సర్వీస్ పరంగా గట్టా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి మండలం కూడా స్టోర్ ఓపెన్ చేశారు. అండ్ మనకి ఓలాలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక మధ్య తరగతి నుంచి కూడా మనకి టాప్ రేంజ్ వరకు లైక్ S1 Pro అనేది టాప్ రేంజ్ వరకు కూడా అన్ని రకాల అంటే అన్ని ప్రైస్ వ్యత్యాసాల్లో కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట ఇది. సో దీన్ని కస్టమర్లు అందరూ కూడా కొద్దిగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 2 వీలర్స్ షోరూమ్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ ఓలా బైకులు వాడుకొని ప్రతి నెల కూడా ఇంచుమించుగా ఒక 4-5 వేల రూపాయలు ఈ పెట్రోల్లో ఆదా చేసుకొని ఈ డబ్బుతో ప్రతి నెల మనకి ఇన్స్టాల్మెంట్ మీద వెహికల్ తీసుకుని ఈ డబ్బులు దానికి అడ్జస్ట్ అయ్యే విధంగా ఇది ప్లాన్ చేసినటువంటి కంపెనీ. ముఖ్యంగా ఇది 75,000 నుంచి స్టార్ట్ అయ్యే వెహికల్ ప్రతి సామాన్యులు కూడా బండుకునేటటువంటి విధంగా ఈవేళ 2 వీలర్ చూస్తుంటే చిన్న వెహికల్ చూసినా కూడా 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల విలువ చేసేటటువంటి వెహికల్ ఉన్నాయి. ఈవేళ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా సామాన్య